విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. కేంద్ర బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో రాహుల్ గాంధీ గారి స్పీచ్ చాలా వివాదం అవుతుంది. ఆయన ఏదో బీసీల జనగణన, క్యాస్ట్ సెన్సెస్ వీటన్నిటికి ప్రస్తావన తేవడం, దానిపైన అనురాగ్ ఠాకూర్ కాంట్రవర్సీగా మాట్లాడేది, దానిపైన ఏంటి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? బడ్జెట్ సమావేశాల్లో, బడ్జెట్ చర్చలో క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? న్యాయంగా అయితే 2021లోనే ప్రతి దశాబ్దానికి ఒకసారి పాపులేషన్ సెన్సస్ చేయడం అనేది ఆనవాయితీగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. చెయ్యాలి కూడా, రాజ్యాంగం ప్రకారం కూడా ఎవ్రీ 10 yearsకి మామూలు పాపులేషన్ సెన్సస్ చేయాలి. చేస్తేనే కొత్త స్కీమ్స్ దేశంలో జనాభా ఎంత ఉంది, ఎంత పెరిగారు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి కానీ పాపులేషన్ సెన్సస్ చేయాలి. సో పాపులేషన్ సెన్సస్ 21లో జరగాల్సింది కరోనా కారణంగా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాయిదా వేశారు. అంతా అయిపోయింది ఫ్రెష్గా. ఇవాళ ఎలక్షన్ జరిగింది, మళ్ళీ 2024లో గవర్నమెంట్ కొలువు తీరింది. అసలు పాపులేషన్ సెన్సస్కి సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏవి అనేది ఆయన మొదటి ప్రశ్న. పాపులేషన్ సెన్సస్తో పాటు వీఆర్ డిమాండింగ్ క్యాస్ట్ సెన్సస్ ఆల్సో. క్యాస్ట్ సెన్సస్ అంటే క్యాస్ట్ సెన్సస్ ఈజ్ నాట్ జస్ట్ ఒక వర్గానికి సంబంధించి కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వివిధ మతాలు అండ్ అట్ ది సేమ్ టైం అగ్రవర్ణాల్లో పేదలు, ఈ మొత్తం ఎవరెవరు ఎంత ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, ఈ 75 సంవత్సరాలుగా మనం వివిధ స్కీమ్లు అమలు చేశాము, అవి ఎవరెవరికి ఎంతవరకు చేరినాయి, ఏంటి స్థితిగతులు, దేశం యొక్క స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి మీరు పాపులేషన్ సెన్సస్కి నిధులు ఎక్కడ ఏర్పాటు చేశారు, సో సెన్సస్ చేయబోతా ఉన్నారా లేదా, సో దాంతోపాటు క్యాస్ట్ సెన్సస్ చేయండి అని అది ఆయన చాలా క్లియర్గా చెప్పిన ఆయన డిమాండ్. సో దానికి మీరు పాపులేషన్ సెన్సస్ చేస్తారా చేయరా, దాంతోపాటు క్యాస్ట్ సెన్సస్ చేస్తారా చేయరా, అది చెప్పాల్సిన సమాధానం తప్ప పార్లమెంట్లో ఇవాళ అభ్యుదయవాదులు అందరూ విపరీతంగా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. కులం లేదు, మతం లేదు, ఇవన్నీ అయిపోయింది, అంతా సమానం అయిపోయింది, ఇంకా కులాల గురించి ప్రస్తావన ఏంటి అని మాట్లాడే తరుణంలో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం తీసుకున్న మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడు 10 ఏళ్ళు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాడు లాఠీ దెబ్బలు తిని తర్వాత ఆస్తులన్నీ త్యాగం చేసి, వాళ్ళ నాయనమ్మ ప్రాణత్యాగం చేసి దేశం కోసం, వాళ్ళ తండ్రి ప్రాణత్యాగం చేసి దేశం కోసం, అటువంటి కుటుంబాన్ని ఇవాళ మీరు ఏలెత్తి చూపించే పరిస్థితిలో ఉన్నారు అంటే దాన్ని ఎంత దౌర్భాగ్య స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఎంత హీనంగా, ఎంత పేలవంగా ఉంది ఆ వాదన అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. సో కులమే లేదు అని మాట్లాడే పరిస్థితి నుంచి మీరు నరేంద్ర మోడీ గారి చెప్పున్నారు, ఇంకా కులాలు ఏంటి, ఈ దేశంలో 2 కులాలు, పేద ధనిక, 2 కులాలు తప్ప కులాలు లేవు అని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అదే పార్టీకి చెందిన ఎంపీ ఏమో నీ కులమేమి అని అడుగుతాడు. సో దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయం ఎంత హీనంగా, ఎంత దరిద్రంగా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. సో అక్కడ ఖచ్చితంగా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతా ఉందంటే బీసీ క్యాస్ట్ సెన్సస్ అనే దగ్గర వాళ్ళు చాలా 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 బాధకు గురవుతా ఉన్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. ఎందుకు అంత బాధ కలుగుతూ ఉంది వాళ్ళకి, బీసీ జనాభా లెక్కలు తీస్తే ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం నరసింహారావు గారు. బీసీ క్యాస్ట్ సెన్సెస్ని పార్టీగా బీజేపీ తప్పటం, కేంద్ర ప్రభుత్వం తప్పటమే కాదు కదా, సుప్రీంకోర్టు కూడా బీహార్లో ఇచ్చిన ఆ సెన్సెస్ని, రిజర్వేషన్స్ని రద్దు చేస్తూ దానిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్టే ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఆగిపోయినాయి అక్కడ. అంటే సో లీగల్గా వైబిలిటీ లేనప్పుడు ప్రభుత్వాలుగా ఏం చేస్తారు? కాదు సార్, లీగల్గా వైబిలిటీ అంటే రాష్ట్రాలకు చేసే అధికారం లేదు, అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. అలాంగ్ విత్ సెన్సస్ ఇది చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్రానికి అధికారం లేదు. కాబట్టి అక్కడ కోర్టుకు వెళ్ళిన బీజేపీ నాయకులు కూడా అసెంబ్లీలో సమర్థించారు, బీజేపీ నాయకులు ఆ బిల్లుని. కోర్టుకు వెళ్ళింది మళ్ళీ బీజేపీ వాళ్ళే. వాళ్ళు అక్కడ వాదించింది ఏమంటే అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ తీసే అధికారం కేంద్రానికి ఉంది తప్ప రాష్ట్రాలకు లేదు అని వాదించినప్పుడు కోర్టు కూడా ఏం చెప్పిందంటే కేంద్రం డిసైడ్ చేయాలి తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు, కాబట్టి దీన్ని మేము కొట్టేస్తున్నాము అని చెప్పింది. సో ఇప్పుడు కేంద్రం చేయాలి దీన్ని. అది లీగల్గా లేనప్పుడు, లీగల్గా దానికి సంబంధించి కేంద్రం చట్టం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు సో ఆ డిమాండ్ కేంద్రం చేయాల్సింది కదా. చట్టం చేయాలనే డిమాండ్ కేంద్రం దగ్గర రావాలి, చట్టం చేయాలి, తర్వాత ఇంప్లిమెంటేషన్ కదా. సెక్షన్ 41 కేంద్ర కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు అప్పుడే రాసి పెట్టున్నారు, మనకి డిమాండ్ అడగటం, తెచ్చుకోవడం, సాధించుకోవడం బీసీలకు చేత కాలేదు కాబట్టి ఇన్ని రోజులు నిద్రావస్థలో ఉండేది తప్ప డెఫినెట్గా క్యాస్ట్ సెన్సస్ చేయవచ్చు రాజ్యాంగం ప్రకారంగా. ఎస్సీ క్యాస్ట్ సెన్సస్ తీస్తున్నాం, ఎస్టీ క్యాస్ట్ సెన్సస్ తీస్తున్నాం, అట్లాగే బీసీల క్యాస్ట్ సెన్సస్ కూడా చేయొచ్చు, రాజ్యాంగంలో ఉంది. వీళ్ళు కొత్త చట్టాలు ఏం చేయవలసిన, ఒక కాలం యాడ్ చేస్తే చాలు, చేసే
సర్వేలో ఒక కాలం యాడ్ చేస్తే చాలు. ఆ కాలం యాడ్ చేయడానికి వస్తున్న తగాదా, ఆ కాలం యాడ్ చేయడం వల్ల ఏ సెక్షన్స్ కి ఎంత లబ్ధి చేకూరింది, ఏ సెక్షన్స్ ఎంతమంది ఉన్నారు, ఏ సెక్షన్స్ ని మనం ఇంప్రూవైజ్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం అనేది రాహుల్ గాంధీ చెప్తా ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బీసీలే చాలా తక్కువగా ఉన్నారనుకుందాం సార్. దేశం ప్రగతి సాధించాలంటే అందరు ప్రజలు మొత్తం సమస్తం అభివృద్ధి చెందితే కదా. మీరు అనుకునే టాప్ 1% దగ్గర తీసుకెళ్లి 40% సంపద దోచి పెడతా ఉంటే అది కాదు కదా దేశం అభివృద్ధి. సో అందరూ అభివృద్ధి చెందాలంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటే వాళ్ళకి కావాల్సింది మనం ప్రొవైడ్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన, రాహుల్ గాంధీ వాదన. సో అది ప్రొవైడ్ చేసే ఉద్దేశం లేదు. బీసీలు అలాగే వెనకబడే బతుకు ఉండాలి అనేది బీజేపీ ఆలోచనగా మనకి వాళ్ళు కనపడతా ఉంది. 20 సంవత్సరాలుగా చూస్తున్నా చాలా రాజకీయ పార్టీలు బీసీ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నాయి. చాలా మీటింగ్స్ చూశాను, నేను కవర్ చేశా కూడా చాలా మీటింగ్స్. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీసీ సెన్సెస్ కాదు, మొత్తం క్యాస్ట్ సెన్సెస్ అంటున్నారు. కేవలం బీసీ సెన్సెస్ అంటేనే ఈ దేశంలో బీసీ సెన్సెస్ జరగలేదు, మొత్తం క్యాస్ట్ సెన్సెస్ కూడా చేయాలంటే అయ్యే పనినా కేవలం పొలిటికల్ స్లోగన్గా ఉందా ఇది? అవును సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరి కులం, ఈ దేశంలో ఎవరి కులం వాళ్ళకి, ఎవరి మతం వాళ్ళకి, ఎవరి పరిస్థితులు వాళ్ళకి, స్థితిగతులు వాళ్ళకి, అన్ని వాళ్ళ దగ్గర నుంచి ఒక్క నీ కులం ఏంటి అనే పదం తప్ప మిగతా అన్ని తీసుకుంటున్నాం కదా. నీ కులం ఏంటి అనేది ఎస్సీ ఎస్టీ దగ్గర తీసుకుంటున్నాం. అంటే సెన్సస్ టైంలో మాత్రమే తీసుకోవట్లా, మిగతా అడ్మిషన్స్ మిగతా అన్నిట్లో అన్ని కులం అడుగుతారు. స్కూల్ అడ్మిషన్ ఎల్కేజీ పిల్లోని తీసుకెళ్ళినా సరే వాడి కులం కావాల్సిందే. మీరు ఏదైనా జాబ్స్ ఇవ్వాల్సిందే, ఇవ్వాలంటే నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంత వెనకబడి ఉన్నారు, ఎవరు ఈ సంపదని అనుభవిస్తున్నారు అది తెలుసుకొని మనం కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఈక్వాలిటీ అనే పదాన్ని సాధించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఈ సెన్సస్ అవసరము అనేది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ డెసిషనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే దానిపైన ఫర్మ్ గా ఉందా అనేది? నిజంగా ఫర్మ్ గా ఖచ్చితంగా చేసి తీరుతామంటున్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా చాలా కమిటెడ్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ నోటికి వచ్చినన్ని బూతులు నన్ను తిట్టండి, ఎన్ని తిట్టినా నేను ప్రేమతో స్వీకరిస్తా. మీరు ఎందుకు తిడుతున్నారో కూడా నాకు తెలుసు. ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే ఎవరికైనా సరే ఆ వేదన తప్పదు, నేను అనుభవిస్తాను. ఎండ్ ఆఫ్ ది డే ఇదే పార్లమెంట్ లో నేను పాస్ చేపిస్తాను అంటున్నాడు. మళ్ళీ మేము 29లో మేము వచ్చాక అని కూడా అనట్లా. నేను ఈ పార్లమెంట్ లోనే నేను పాస్ చేపిస్తాను, మీతోనే నేను పార్లమెంట్ లో ఈ పార్లమెంట్ లో పాస్ చేపిస్తాను. సరే, ఆయన స్ట్రాటజీ ఏముందో, ఆయన దారి ఏమో మనకు తెలీదు. రైతులకి హామీ ఇచ్చాడు, ఈ పార్లమెంట్ లో నేను ఎంఎస్పీ లీగల్ గ్యారంటీ పాస్ చేపిస్తా అంటున్నాడు. అట్లాగే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్, అగ్రవర్ణాల్లో వెనకబడిన వాళ్ళకు కూడా మీకు మేలు చేయటం కోసంగా నేను ఈ క్యాస్ట్ సెన్సస్ చేపించి తీరుతా అనేది అతను ఇస్తున్న హామీ. డెఫినెట్ గా అతని స్ట్రాటజీ ఏమో. ఇప్పుడు కూటమిలో కూటమిలో ఉన్న మిగతా పార్టీల యాక్సెప్టెన్సీ కూడా కావాల్సి ఉంటుందిగా. డెఫినెట్ గా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళే లేదు కదా సార్. ఇప్పుడు శరద్ పవార్ ఓకే అన్నారు, ఉద్ధవ్ ఠాక్రే ఓకే అన్నారు, అసలు డిఎంకే వాళ్ళ స్లోగనే అది. అఖిలేష్ యాదవ్ ఓకే అన్నాడు, ఆర్జేడీ ఓకే అంది, జేఎంఎం ఓకే ఉంది. కూటమిలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ప్రైమ్ అంటే పెద్ద పార్టీలు అందరూ ఓకే అంటున్నారు. కాదనే వాళ్ళు ఎవరు ఉన్నారు? అందులో జరగాలనే కోరుకుంటున్నారు కదా అందరూ. సో డెఫినెట్ గా కూటమి వైపు నుంచి ఎక్కడ వ్యతిరేకం లేదు. ఇన్ఫాక్ట్ ఇవాళ ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇప్పుడు బీసీలు మా ఉద్ధరణ, బీసీ ఓటు బ్యాంక్ అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు మాట్లాడితే కొంత నెరవేరే అవకాశం ఉంది. నిజంగా బీసీ ఉద్ధరణ మీ ధ్యేయం అయ్యి ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన 16 మంది టీడీపీ ఎంపీలు, అలాగే 4 వైసీపీ ఎంపీలు ఎక్కడో రెల్లి కులం ఒక్క వెనుకబాటుతనాన్ని కూడా ప్రస్తావించి ఎవ్వరు వెనుకబడటానికి వీలు లేదు, నేనున్నాను అని మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. ఇది తీస్తే ప్రయోజనం ఉంది. పోనీ వాళ్ళ ఉద్దేశంలో కనుక దీనివల్ల ప్రయోజనం డెఫినెట్ గా స్టేట్మెంట్ ఇవ్వండి, ఇది తప్పు, ఇది చేయడానికి వీలు లేదని మీ స్టాండ్ మీరు చెప్పొచ్చు. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి ఈ 3 పార్టీలు.